కాకుండా ముందుకు పోతారు. ఈషా ఫౌండేషన్ కాడికి వచ్చినాం. ఆదియోగి దగ్గరకు పోవాలి. బస్సులు పోతున్నాయి, ఎట్ల బండ్లు పోతున్నాయి, అన్ని రకాలుగా పోతున్నాయి. అరే అని ఎప్పుడు మొత్తుకున్నాడు ఏం లేదు కానీ ఇక్కడికి మనకి దాదాపు కిలోమీటర్ నడవాలంట. తర్వాత ఏ ఫైనల్ రీచ్డ్ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి. చూద్దాం. వాటర్ బాటిల్ కూడా ఖాళీ అయిపోయింది. ఆల్మోస్ట్ ఆదియోగి దగ్గరకు వచ్చినాం. శివుని టెంపుల్ చూడడానికి అయితే ఇంకా ఫ్రంట్ కోతే ఎట్లా చూడాలి. నైట్ వ్యూ మంచిగా ఉంటుంది అట్లా. డే టైంలో అంతా జనాలు ఎక్కువ లేరు, తక్కువ మంది ఉన్నారు. బాగానే మంది ఉన్నారు కానీ నేను ఊహించినంత అయితే లేరు. నేను ఊహించిన లెక్క ప్రకారం సమ్మక్క సారలమ్మ జాతర లెక్క ఉండాలి. ఆదియోగి దగ్గరకు వచ్చినాం. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉన్నది. వచ్చిన తర్వాత మైమర్చిపోయినట్టు అయిపోయింది అంత. లైట్ ఫోకస్ బాగా పడుతుంది, కళ్ళు మొత్తం దిమ్మ తిరుగుతుంది. అందుకే అత్తలు పెట్టి మాట మస్తు వెనకాల నాకైతే అర్థం అయితే లేదు. ఓకే అనుకుంటాను. చాలా మంది వచ్చారు. ఈషా ఫౌండేషన్ టెంపుల్ ఇది మంచిగా ఉన్నది. వీకెండ్ అవుట్ ఫుల్ మంది అంటే ఫుల్ మంది ఉన్నారు. ఎక్స్పెక్ట్ చేయలే కానీ ఎక్స్పెక్టేషన్ అంటే ఘోరంగా మంది వచ్చారు. చాలా మంది అంటే చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ 6 అవుతుంది. ఒక 20 minutes నుండి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. 6 నైట్ స్టే చేస్తే మంచిగా ఉంటుంది అని అంటారు కానీ ఇక్కడ స్టే చేయడానికి ఏం లేదు. స్టే చేస్తే బాగుంటది. కాబట్టి ఇక్కడ స్టే చేద్దాం అంటే మేము ఆల్రెడీ బుక్ చేసుకోలేదు. విదేశాల నుండి వచ్చి మన హిందూ సాంప్రదాయాలను పాటిస్తున్నారు. నువ్వు చెప్తా మాట్లాడుతున్నా. నైస్ లొకేషన్. చూడడానికి అయితే చాలా బాగుంది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అంటే చాలా బాగుంది. కాకపోతే ఇక్కడ ఒక రోజు నైట్ స్టే చేస్తే చాలా బాగుంటుంది ఇంకా అనుకుంటాం. మెరీనా బీచ్ చెన్నైలో ఇదే ఎంట్రన్స్ లోపలికి. వీడియో మాట్లాడుకుంటా లోపలికి పోతున్నా. చెన్నై బీచ్ ఎంట్రన్స్ వీడియో ఇస్తా. చెన్నై బీచ్ ఎంట్రన్స్ కాదు, ఇది కలేబా జయలలిత ఎంజీఆర్ సమాధి. బీచ్ ఎక్కడ? బీచ్ ఉన్నది కదా, బీచ్ అక్కడ లోపలికి పోవాలి. నేనే సమాధులు అన్నా. అక్కడ ఉన్నాయి రండి కనబడుతుంది. ఎంజీఆర్ సమాధులు ఇవి. జయలలిత సమాధి అంటే ఇక్కడనే పూర్తి పెట్టారా? ఇక్కడే అసలు ఎంజీఆర్ గట్టు జయలలిత ఇటు రిటర్న్ పోయేటప్పుడు అయిపోయాడు. నేను కాదు చెప్పు. పాట ముద్దుపప్పు కావాలి. అతిథి ప్రతిథి రమా ఏంటది?
మెరీనా బీచ్. మెరీనా బీచ్ అంటే ఇది మెరీనా బీచ్ అంటే ఇది. మెరీనా బీచ్ అంటే ఈయన కిషోర్ ఆయన యూట్యూబర్. యూట్యూబ్ కొత్త ఒకటి ఛానల్ పెట్టాడు క్రేజీ బాయ్స్ అని. క్రేజీ బ్యాచ్ 2.0 ఛానల్ నేమ్. ఓకే ఏం లేదురా, మనం వెళ్ళంగా కూడా ఒక సాంగ్ ఇస్తే బాగుంటుంది అని. చూద్దాం ఏ సాంగ్ అయితే Natural గా మాట్లాడు డైరెక్ట్ క్రికెట్ లెక్క మాట్లాడితే అవును అది కూడా వాస్తవం. కానీ బాగుంది యార్, మెరీనా బీచ్ చాలా బాగుంది. చాలా చాలా బాగుంది. వైజాగ్ బీచ్ కంటే బెటర్ అనిపిస్తుంది. వీకెండ్ కావడం వల్ల ఇక్కడ జనాలు కూడా బాగా వచ్చిండ్రు. రెబల్ స్టార్ డాన్స్